శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు పులిపాటి సౌమ్య. ఇది నా యూట్యూబ్ ఛానల్. నేను శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి దత్తపీఠంలో భగవద్గీత నేర్చుకున్నానండి. వాళ్ళు ఎంత బాగా నేర్పించారంటే ప్రతి శ్లోకాన్ని ఎంతో అందంగా నేర్పించారండి. నియమాలు పాటిస్తూ శ్లోకాలు నేర్చుకుంటే భగవద్గీతలో మనం చాలా నేర్చుకోవచ్చు. ప్రతి అధ్యాయానికి ఒక్కొక్క సారాంశం ఉందండి. అవన్నీ తెలుసుకుంటూ మనం నేర్చుకుంటే భగవద్గీతని ఎంతో ఇష్టంగా నేర్చుకుంటాం. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఈ భగవద్గీత శ్లోకాలు నేర్పించాలని మీ ముందుకు వచ్చానండి. మీకు వారు నేర్పించిన నియమాలతోనే ఈ భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తాం. మనం మొదటి అధ్యాయంలోకి వెళ్దామా? మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగ. ఈ మొదటి అధ్యాయంలో మొదటి 5 శ్లోకాలను నేను మీకు నేర్పిస్తాను. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. ఇక్కడ మనం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః అనాలి. శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. ధా పొట్టలో చుక్క ఉంటే దాన్ని ఒత్తు ధా కింద పలకాలి. అథ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. మొదటి శ్లోకంలోకి వెళ్దాం. ధృతరాష్ట్ర ఉవాచ. ఇక్కడ మనం గమనించవలసింది ఇంకోటి ఉందండి. ఏ శ్లోకం పాదంలో అయినా మనకి అచ్చు వచ్చినప్పుడు ఆ ముందు ఒక్క సెకండ్ ఆగి చదవాలి. ఒక్క సెకండ్ పాజ్ ఇచ్చి చదవాలి. ఎలా అంటే ధృతరాష్ట్ర ఉవాచ. ఇక్కడ ఊ అనేది అచ్చు కాబట్టి ఒక్క సెకండ్ పాజ్ ఇచ్చి ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పాలి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. ఇందులో ధర్మక్షేత్రే ధాకై ఒత్తు ఉంది. దాన్ని మహాప్రాణాక్షరం అంటాం. స్ట్రెస్ ఇస్తూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ. ఈ పాదంలో మామకాఫ్, కా పక్కన మనకి విసర్గ ఉంది. ఎప్పుడైనా పా అక్షరం ముందు విసర్గ వస్తే ఆ విసర్గాన్ని ఎఫ్ సౌండ్తో పలకాలండి. ఎఫ్ సౌండ్. మామకాఫ్. మామకాఫ్ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు శ్లోకం మొత్తం చదువుతాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు రెండో శ్లోకంలోకి వెళ్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇక్కడ దుర్యోధన
దుర్యోధనస్తదాలో ధ అనేది మహాప్రాణాక్షరం అండి, దాన్ని స్ట్రెస్ చేస్తూ చదవాలి. ఆచార్యం ఉపసంగమ్యలో ఆ సున్నా సౌండ్ని ఎన్ సౌండ్గా చదవాలి. ఆచార్యం ఉపసంగమ్య. ఇప్పుడు మొత్తం శ్లోకం చూద్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు మూడో శ్లోకంలోకి వెళ్దాం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇక్కడ మొదటి పాదంలో పశ్యైతాం, షాకి యావత్తుంది, యాకారాన్ని కూడా మంచిగా పలకాలి. పశ్యైతాం, పశ్యైతాం పాండుపుత్రాణాం, అక్కడ అనా సౌండ్ రావాలి. పాండుపుత్రాణాం, పశ్యైతాం పాండుపుత్రాణాం. ఇక్కడ రెండో పాదంలో చూసుకుంటే మహతీ చము, ఆ సున్నా దగ్గర కూడా ఎన్ సౌండ్ రావాలి. మహతీ చము. మూడో పాదంలో చూసుకుంటే వ్యూఢాం, ఢామ్ అనేది ఒత్తు ఢా అండి, అది మహాప్రాణాక్షరం. వ్యూఢ ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ. మళ్ళీ ఇక్కడ ధీమతాలో ధీ అనేది మహాప్రాణాక్షరం, ధీమత. ఇప్పుడు మొత్తం శ్లోకం చూద్దాం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇప్పుడు నాలుగో శ్లోకం చూద్దాం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ రెండో పాదంలో భీమార్జున, భీమార్జునలో భీ అనేది మహాప్రాణాక్షరం అండి. తర్వాత యుద్ధి ధి. మూడో పాదంలో యుయుధానో విరాటశ్చ, ఆ ధా అనేది కూడా మహాప్రాణాక్షరం. మహారథ, ఆ ధా అనేది కూడా మహాప్రాణాక్షరం. ఇప్పుడు మొత్తం శ్లోకం చూద్దాం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు ఐదో శ్లోకం చూద్దామండి. धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च శైబ్యశ్చ నరపుంగవః. ఇక్కడ మొదటి పాదంలో ధ్రు,
ఆ రూకారం వచ్చింది కూడా మనం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పకూడదండి. కానీ ధ అనేది మహాప్రాణ అక్షరం. అక్షరానికి స్ట్రెస్ ఇస్తూ ధృష్టకేతు చేకి తానహ, అక్కడ షాకి చా వస్తుందండి, దాన్ని కూడా మనం సరిగా పలకాలి. ధృష్ట కేతు చేకి తానహ. తర్వాత మూడో పాదంలోకి వస్తే కుంతి భోజశ్చ, అక్కడ భో అనేది కూడా మహాప్రాణ అక్షరంగా పలకాలి. ఇప్పుడు మొత్తం శ్లోకం చూద్దామండి. धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। ఈ 5 శ్లోకాలు మనకి వీడియోలో నేర్చుకుందామండి. ఈ 5 శ్లోకాలు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను. మనం ఈ గీతని చాలా శ్రద్ధతో నేర్చుకోవాలండి. ఇందులో ఉన్న మహాప్రాణాక్షరాలు ఎక్కడ ఏ రూల్స్ ఉంటాయో అవి పాటిస్తూ చదివితే శ్లోకానికి అర్థం ఉంటుంది. లేదంటే మనం ఒక్క పదాన్ని మార్చిన శ్లోకం అర్థమే మారిపోతుంది. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదేవ.